సైబర్ నేరాలు, ఎలక్ట్రానిక్స్ ఆధారాలపై డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఈఎస్ఎఫ్ ల్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, డిజిటల్ ఎవిడెన్స్పై ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్షాపు విజయవాడలో జరిగింది. ఈ వర్క్షాప్కు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ముఖ్య అతిథిగాను, రాష్ట్రంలోని డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు దూరదర్శన్కు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ, నేర నిరూపణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర ఎంతగా ఉందో తెలియచేయడానికే ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని ఆయన తన మాటలో తెలియజేశారు. డిజిటల్ ఎవిడెన్స్తో ముడిపడి ఉంది కాబట్టి ఆ డిజిటల్ ఎవిడెన్స్ని కోర్టులో ఎలా అడ్మిట్ చేయాలా, దాంట్లో ఏంటంటే ఈ డిజిటల్ ఎవిడెన్స్ ఈజీగా మార్పిడి చేయడానికి వీలుంటుంది కాబట్టి దాని అథెంటిసిటీని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రోజే నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవాళ ట్రెడిషనల్ క్రైమ్ అంటే మర్డర్లు కానివ్వండి, హత్య నేరాలు కానివ్వండి, రేపు కేసులు కానీ కూడా ఈ డిజిటల్ ఎవిడెన్స్తోనే ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే నిందితుడు ఎక్కడ ఉన్నాడు, సాక్షి నేరం జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఈ సెల్ ట్రాకింగ్ చేయాలన్నా కూడా అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కిందనే పరిగణించబడుతుంది. కాబట్టి ఈ డిజిటల్ ఎవిడెన్స్ యొక్క ప్రాముఖ్యతను ప్రాసిక్యూటర్లకు వివరించి వాళ్ళ ప్రాసిక్యూటర్లు కోర్టులో నిందితులకు శిక్షలు పడేటట్టు, అలాగే బాధితులకు న్యాయం చేయించాలని, అలాగే ఈరోజు విరివిరిగా పడుతున్న సోషల్ మీడియా వల్ల మహిళల మీద నేరాలు పెరిగిపోయినాయి. అలాగే కంప్యూటర్ ఈ ఐడెంటిటీ థెఫ్ట్స్ అంటే బ్యాంకుల్లో క్రెడిట్ కార్డు మోసాలు, డెబిట్ కార్డు మోసాలు ఇవన్నీ జరుగుతుండడం వల్ల దీంట్లో ఏంటంటే ఇవన్నీ హరికట్టడానికి ఓన్లీ అరెస్టులతో సరిపోదు, నిందితులకి కఠిన శిక్షలు పడితే తప్ప ఈ బాధితులకు న్యాయం చేయగలదు అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏంటంటే దర్యాప్తులో పోలీసు వారు రకరకాల సాక్షులు సేకరిస్తారు. ఆ సాక్ష్యాలన్నీ కోర్టులో అడ్మిసిబుల్ కాదు. ఆ సాక్ష్యాలను పోలీసు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలను భారత సాక్ష్యాధార చట్టానికి లోబడి కోర్టులో ప్రవేశించిన రోజే దానికి సరైన గుర్తింపు కోర్టులో ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ పోలీసు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలని, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలని ప్రాసిక్యూటర్లు ఎలా కోర్టులో ప్రవేశపెట్టాలి, ఎలా దాన్ని పోలీసు వారికి సహకరించడానికి ఎలాంటి సలహాలు ఇవ్వాలని దాని మీద చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ అనే ఒక సంస్థ ఈ ఫోరెన్సిక్ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఈ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ మీద మొట్టమొదటి సంస్థ. మన పోలీసు వారికి కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చారు. మన డీజీపీ గారు ఉత్తర్వుల ప్రకారం 1000 మంది పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు అధికారులకే కాదు, ప్రాసిక్యూషన్ అధికారులకు ఇస్తేనే తప్ప ఈ కోర్టులో ప్రూవ్ చేయలేమనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయటం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వర్క్షాప్కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సైబర్ క్రైమ్స్, ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ హ్యాండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అజయ్ ప్రేమ్ కుమార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను సభకు పరిచయం చేశారు. అనంతరం రాజప్ప మాట్లాడుతూ, శాంతి భద్రతలు, నేరాల అదుపులో టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై ఉందని చెప్పారు. పూర్తిగా మార్పులు తీసుకురావాలి, దాంట్లో టెక్నాలజీని ఉపయోగించాలని చెప్పి చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, మరి గత నేరాలకి ఈ నేరాలకి చాలా తేడా ఉన్నది. గతంలో అయితే నేరాలు ఈ దొంగతనాలు కానీ, మర్డర్స్ కానీ, భూ తగాదాలు కానీ దానికే పరిమితమై తగాదాలు జరిగాయి. దాని మీద పోలీసు ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ ఇచ్చి దాని మీద మీరందరూ కూడా వాదించి గెలుపు విజయాలు సాధించేవారు. ఈరోజు టెక్నాలజీ పెరగడంతో దొంగలు కూడా వైట్ కాల్ నేరాల కోసం, ఈజీ మనీ కోసం వైట్ కాల్ నేరాలు చేసి ఇలా టెక్నాలజీ ఉపయోగించి మనకంతా ముందుగానే వాళ్ళ టెక్నాలజీ ఎలా తప్పుకోవాలి దొంగతనం నుంచి అని ఇలా ప్రయత్నాలు ఎక్కువైపోయినాయి బాగా. దానికి సినిమాలు అవ్వచ్చు, లేకపోతే టెక్నాలజీ అవ్వచ్చు. కానీ టెక్నాలజీ మంచిగా ఉపయోగించుకుంటే బాధలే, కానీ దాన్ని మంచిగా ఉపయోగపడుతుందే తప్పుగా ఉపయోగపడడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.
దానికోసం ఇలా దొంగలందరూ కూడా తప్పుకోవడానికి చాలా అవకాశాలు వచ్చినాయి. ఇలా మనం కూడా దానికి తగ్గట్టుగా మనం కూడా మారవలసి వచ్చినాయి. ప్రభుత్వాలు కూడా మారి ప్రభుత్వాలు కూడా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం నేరాలను ఎదుర్కోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. దానికోసం రాబోయే రోజుల్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐఏ ఆఫీసర్ వరకు కూడా టెక్నాలజీ ట్రైనింగ్లోనే టెక్నాలజీ ఇలా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేస్తుంది. భవిష్యత్తు టెక్నాలజీ ద్వారానే ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా కార్యక్రమం కూడా తీసుకున్నామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాం. వాళ్ళకి జరిగే బాధలని ఆర్థిక నేరాల్లో మనం చేయాల్సిన బాధితులకు చేయాల్సిన న్యాయాన్ని చాలా చక్కగా వివరించారు. మేము మా ప్రాసిక్యూటర్ల ద్వారా మీకు చెప్తున్నాం సార్, తప్పకుండా మా ప్రాసిక్యూటర్లు అందరూ మహిళల విషయంలో, ఆర్థిక నేరాల విషయంలో, అలాగే ఈ మోసాల విషయంలో చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ముందు కూడా మీ సలహాలు సూచనలు తీసుకొని తప్పక వర్క్ చేస్తారని మేము చెప్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సిసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోలీసులు నేర దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఆధారాలను కోర్టుకు సమర్పించాల్సిన బాధ్యత పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై ఉందన్నారు. ఆ పోలీసు వాళ్ళు హౌ టు కలెక్ట్ ది ఎవిడెన్స్ అనే దానికి వాళ్ళు తీసుకునే దానికి ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ది ప్రాసిక్యూటర్ ఇస్ టు ప్రజెంట్ ది కేస్ ఇన్ ద కోర్ట్. వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ను ప్రజెంట్ చేయడము, కోర్టును కన్విన్స్ చేయడము, కోర్టుకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పేదానికోసంగా ఉపయోగపడింది. ఇప్పుడు నవేడేస్ ఈ క్రైమ్ రేట్ ఏమరా అంటే మన దేశంలోనే ఇప్పుడు మన రాష్ట్రము సెకండ్ ప్లేస్లో ఉంది ఈ క్రైమ్ రేట్లో. అందుకని ఇప్పుడు ఈ విధంగా ఈ క్లాసెస్ కండక్ట్ చేసి వీళ్ళకి అవగాహన ఏర్పరిచి ఈ క్రైమ్లో శిక్షలు వేయించే దానికోసం ట్రై చేస్తున్నారు. ఇదే విధంగా రాను ఇంకా మేము మొత్తం అన్ని జిల్లాలకు ఈ విధంగా చేయించాలని ఆలోచన ఉంది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సిఎస్ఎస్వి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కాలానుగుణంగా నేరాల్లోనూ అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లకు శిక్ష పడేందుకు పగడ్బందీగా ఆధారాలను సేకరించాల్సి ఉందన్నారు. As a prosecutor, I am repeatedly telling you, your role is very simple. First you must understand what is the evidence that is being collected by the police agency and how it is admissible, and you have to present the same thing before the court. This is a new area we have to concentrate on that, because the routine things regarding the document evidence, since ages we are doing the work. Because of the changing scenario, even the criminals adopting the various modes. Thus more important is the cyber crimes. So the role of the prosecutors is very simple but equally very crucial. As the Land Commissioner is pointing out that they are taking every effort in collecting the material. Sir, equally I promise you on behalf of the prosecutors, our people will take care of that in presenting the evidence that is being collected by your officers in a proper way and see that it is properly appreciated by the judges. Another thing is that because for you also, for us also as a judges, this is a new area. So please understand the intricacies of the issues and see that the evidence is properly presented before the court so that the culprit will be booked. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ జి మల్లికార్జునరావు మాట్లాడుతూ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్స్, కంప్యూటర్ల నుంచి డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాల్లో డిజిటల్ ఎవిడెన్స్ సేకరణకు వర్క్షాప్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. Cyber space means notional environment where communication occurs between networks. In this, if crime occurs, how to put that digital evidence in the court of law to get conviction of cyber criminal. That is the endeavor of this workshop. I think the ESF lab will fulfill this demand, and there are many cases where now because of this cyber crime, so courts are also not aware as to how this digital evidence has to be tackled and how this is admissible. This workshop will address such a problem.
I thank the ESF Lab for conducting this kind of workshop to all our prosecutors of AP. I really thank the Honorable Home Minister for inaugurating this workshop. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ సైబర్ నేరాలలో డిజిటల్ ఆధారాలే చాలా కీలకమని చెప్పారు. ప్రపంచంలో అన్ని అంశాలు డిజిటల్తోనే ముడిపడి ఉన్నాయన్నారు. First time event. This is for the first time that a workshop like this is being organized for prosecuting officers, and it is so relevant. Cyber crimes and digital evidence, which is so contextual in today's emerging scenario. We all know that globally everything is becoming digital. Cyberspace, everything is dwelt in the cyberspace. Debates are raging in the cyberspace. Today, in fact, even the history and politics of the nations are decided by in the cyberspace. We have seen the August thunder, the revolution which has taken place, which has changed the shape of history, particularly in the Middle Eastern countries in the recent times. Or for that matter, we see that there is a change in so many political scenarios globally, basically being perpetrated and emerging in the cyberspace. So likewise, we all know that businesses are conducted in cyberspace today. Transactions have been taking place in cyberspace today. Your day-to-day, even your savings are, your transaction as far as your savings are concerned or your purchasing are concerned is again in cyberspace. So this is that emerging, unfolding scenario where things are going all digital. Now that is a reality which we cannot shy away from. As the days are going by, more and more digitalization, more and more activities and affairs will be within the realm of cyberspace. And consequently what is happening is there is also emergence of this cyber crimes being perpetrated in the cyberspace. Now, on one hand, we are all looking at technology, improving technologies for better and efficient deliveries of systems. Now, in this particular state of Andhra Pradesh, we have the government, we have the people also looking towards emerging technologically. And we have been, erstwhile Andhra Pradesh also is known for its technology skills that is available within this state. So this state is really looking towards, particularly as I said, by the present government also, to see that there is a technological revolution, more or less. So on one hand, when you see this emerging scenario of more and more technology being used in our day-to-day transactions, the need for all instruments of the state as well as criminal justice system to be well aware and updated and well poised to deal with these new emerging challenges faced with. And in this context, I must really appreciate the Director of Prosecution and his team. And particularly I must mention about Bhaira Ram Koteshwar, who is being here, who has witnessed to many developments in this area.
And of course, ESF labs led by Anil and Mohit, who have also associated with the Vijayawada City Police and AP Police to build our capacities. AP Police's capacities in dealing with cyber crime. How to collect evidence, how to preserve evidence, and how to marshal evidence. Now, even if the police is efficient and effective in terms of collecting digital evidence or evidence against of cyber crime being perpetrated, it is also equally important for the prosecutors to be able to really appreciate what is this and how important it is this, how crucial it is this, and present it in the court and convince the court and convince the bench that yes, a crime has been perpetrated. So therefore, it's so important that the prosecution is also on par with the investigators also, in its ability, in its capacity, in its skill to present those evidences in the court. So therefore, I'm very glad and very happy that this initiative has been taken up today. I believe this is the first batch. There may be more and more such batches to cover as many as possible, to bring in this orientation, sensitization, awareness. And I'm also told that there is a booklet which is going to be released by the Honorable Deputy CM and Home Minister, which will be helpful for the prosecuting officers. Now in this regards, I must also thank particularly the ESF labs, environment. It is the duty and responsibility of each and every one of us to be directed towards that, to protect the rights. So therefore, to arm ourselves, equip ourselves and prepare ourselves towards discharging that duties and responsibilities. With these few words, I thank the organizers for giving me this opportunity and the privilege to be here amidst all of you on సైబర్ నేరాలు, డిజిటల్ ఆధారాల సేకరణపై అనిల్ కుమార్ ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. So now in this suspect system, I have collected one presentation. Once I collect the presentation, then you will have calculate button. So simply calculate. So these are the hash values. This is called the hash value. This is the MD5. This is the SHA-1. As per Indian IT Act, MD5 algorithm and SHA-1 both are valid to submit in the court of law. So this is the value, we need to note it down. So this is the value which will prove the integrity. అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ ఆధారాలతో సామాన్యులకు కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. ఫలితంగా కోర్టులో నిందితులకు శిక్షలు కూడా పెరుగుతాయని తెలిపారు. ఈఎస్ఎఫ్ ల్యాబ్ వాళ్ళు కలిసి వన్ డే వర్క్షాప్ కండక్ట్ చేస్తామండి. అది సైబర్ క్రైమ్స్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ వీటి మీద. ఈ సదస్సు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కామన్ మెన్కి జనరల్ ఫిజికల్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో సైబర్ వరల్డ్లో తన యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి మేజర్గా వర్క్ చేయాల్సిన డిపార్ట్మెంట్లో ఒకటి కోఆర్డినేషన్లో లా ఎన్ఫోర్స్మెంటు, వాళ్ళ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లు, ఆ తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఎవరైతే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళకి దీని మీద ఒక ఐడియా ఉంటే వాళ్ళు ప్రాపర్గా కోర్టులోకి ఈ క్రైమ్ యొక్క రిపోర్ట్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. దానివల్ల కన్విక్షన్ రేట్ పెరుగుతుందండి. ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సామాన్యుడికి ఈ సైబర్ క్రైమ్స్లో కూడా తనకు ఒక న్యాయం జరగాలి, తద్వారా ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఒకసారి నాకు సేఫ్టీ అని ఫీల్ అయినప్పుడు అందరూ ఆన్లైన్లోకి వెళ్ళటం జరుగుతుంది, తద్వారా ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇండియా యొక్క డేటా కానీ ఇంటిగ్రిటీ కానీ ఎప్పటికీ ఉంటుందండి. అదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మేము ఏపీ పోలీస్తో అఫీషియల్గా పార్ట్నర్స్ అయ్యి ప్రతి డిస్టిక్లో కూడా 2 days కాడికి పోలీస్ ఆఫీసర్కి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఒక అవగాహన కలిగిస్తున్నాం.
మొట్టమొదటిసారిగా మేము కూడా ఈ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఏపీ స్టేట్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరికైనా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ వచ్చి కామన్ మెన్ అండి. కామన్ మెన్కి ఖచ్చితంగా అసలు ఈ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా మనం మోసపోతాము అనే విషయాల మీద ఒక అవగాహన ఉండాలండి. ఈజీ మనీ కోసం ఎవరైనా మనకు ఒక మెయిల్ పంపించినా, మెసేజ్ పంపించినా తొందరపడి వాటికి రియాక్ట్ అయ్యి వాటి ద్వారా మన మనీని లూజ్ చేసుకోవద్దు. ఇంటర్నెట్లో ఎక్కడైతే జెన్యూన్ సోర్స్ ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మీరు ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, వాటి ద్వారా మాత్రమే అర్థం చేసుకోండి. మీకు తెలియకపోతే టెక్నికల్గా కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అంతేగాని ఆన్లైన్ లాటరీలో కానీ ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామని ఆన్లైన్లో అప్రోచ్ అయితే దయచేసి మీ డబ్బులు వాళ్ళకి ఇచ్చి చేయొద్దు. ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఎంతవరకు మీ డేటా పోస్ట్ చేయాలో అంతవరకు మాత్రమే పోస్ట్ చేయండి తప్ప మీ పర్సనల్ ఇన్ఫర్మేషను, మీ అడ్రస్లు, మీరు స్టడీ మొత్తం ఎక్కడ చేయొద్దండి. ఎప్పుడైతే ఎండ్ యూజర్ని కనుక విజిలెంట్గా తయారు చేయగలుగుతారో ఆటోమేటిక్గా ఈ క్రైమ్ నుంచి ఖచ్చితంగా మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం, ఆర్థికంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. సైబర్ క్రైమ్స్ అండ్ యూత్ అంటే మేజర్గా యూత్ తెలుసుకోవాల్సింది ఒకే ఒకటండి. మనం టెక్నాలజీని కనుక డిఫరెంట్ వేలో యూజ్ చేస్తే ఇవాళ మనం చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ దాకా అందరూ కూడా టెక్నాలజికల్గా నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తున్నారు. ఎవ్వరూ ఎక్కడికి మిస్ అవ్వరండి. సో యూత్ ఎప్పుడు కూడా దీన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోండి. మీకు అనేక రకాల జాబ్ ఆపర్చునిటీస్ కానీ, రీసెర్చ్లో పక్క దేశాల వాళ్ళతో రీసెర్చ్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేసుకోండి తప్ప అమాయకుల్ని వీటి మీద మోసాలు చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసే విధంగా వెళ్ళొద్దు దయచేసి. ఇది ఎందుకంటే ఈ రోజులో క్రైమ్ను పట్టుకోవడం పెద్ద విషయం కాదండి. సో యూత్ ముఖ్యంగా పాజిటివ్గా యూజ్ చేసుకోండి. కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్తో కొత్త ప్రొడక్ట్స్ రండి. అనంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఘన సన్మానం జరిగింది.